ఆచి చికెన్ మసాలా. ఈ టీచర్ మాటలకి జగన్ ఏమైపోతాడో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ టీం అంతా కూడా ఒక నిరసన కార్యక్రమాలకు చేపట్టారు కదా రాష్ట్ర వ్యాప్తంగా. అరే అక్కడ ఏమీ లేదు, ఎటువంటి అవినీతి అక్రమాలు జరగలేదు అని చెప్పేసి పిటిషన్లు వేసినప్పుడు కోర్టు కొట్టేసినా కానీ మనం ఏదో ఒకటి నడిపించాలి కాబట్టి ఇదే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పాపం వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతాన వాళ్ళ పైన రుద్ది చేయాల్సిందే అని చెప్పేసి అంటే వాళ్ళ పాపం నిస్సహాయ స్థితిలో ప్రజల మధ్యలోకి వచ్చేసి ఇక ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. ఏమైతే అయిపోయాంలే ఏం చేస్తాం అని చెప్పేసి వాళ్ళ ముఖాల్లో కవళికలు క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి. ఇది ఎలా ఉంటే ప్రభుత్వం కూడా రివర్స్ స్ట్రాటజీ ఉపయోగించింది. అదేమిటి అంటే డిఎస్సిలో మొన్న అర్హత సాధించిన వాళ్ళు రిక్రూట్మెంట్ అయిన టీచర్లందరితో కూడా వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ఈ యొక్క ర్యాలీలు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విష ప్రచారాలు అని చెప్పేసి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంగా ఈ యొక్క ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి ప్రత్యేకగా మొన్న కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర చేశారు చూసారా, అది సూపర్ సక్సెస్ అయింది. దాని తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో చేశారండి. ఆ డిఎస్సి సాధించిన తల్లిదండ్రులు అసలు మొత్తం అనమాట మామూలుగా రాలా, తండోపతండాలకు వచ్చారు జనాలు. ఇది ఎలా ఉంటే ఇక తాజాగా విజయవాడ కూడా దానికి కేంద్ర బిందువు అయింది. విజయవాడ ప్రాంతాన్ని ఎన్నుకొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా విజయవాడలోని అంబేద్కర్ స్టాట్యూ ఓపెన్ చేశారు చూసారా, అక్కడ చేశారు నిరసన కార్యక్రమాలు. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక టీచర్, ఆయనకి ఇంగ్లీష్ టీచర్గా జాబ్ వచ్చిందంట ఎస్జిటిలో, సెకండరీ గ్రేడ్, ఎస్జిటినో మరి స్కూల్ అసిస్టెంట్ తెలియదు, కానీ ఆయన ఏం మాట్లాడుతుందో మీకు వినిపిస్తా. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ అలీ. నేను వెస్ట్ గోదావరి నర్సాపూర్ నుండి వచ్చాను. మొన్న జరిగిన మెగా డిఎస్సి 2025లో నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా సెలెక్ట్ అయ్యాను. రైట్, ఇందాక ఎస్జిటి అని ఆయన స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. సో ఇంకా ఏం మాట్లాడతాడు వినండి. ఇంకో విషయం, నేను చిన్నతనం నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను జగన్ గారి అభిమాని, కేవలం జగన్ గారి అభిమాని. ఇప్పుడు వాట్సాప్ వాల్ పేపర్ జగన్ గారే, నా ఫోన్ కి వాల్ పేపర్ జగన్ గారే, లాస్ట్ కి ఆ వాచ్ యొక్క డిస్ప్లే మీద కూడా జగన్ గారే ఉండేవారు. అంత అభిమానించాను. నేనే కాదు, మా కుటుంబం అంతా జగన్ గారు అభిమానులే. మా నాన్నగారు, మా అమ్మగారు, మొత్తం అంతా. నర్సాపూర్లో ఎవరైనా చెప్తారు నా గురించి, వీధులు ఎవరైనా చెప్తారు నా గురించి, పంజాబ్ సెంటర్లో ఎవరైనా చెప్తారు నా గురించి. నేను ఆ అబ్బాయి జగన్ గారు పిచ్చాభిమాని అని చెప్తారు. మీరేమన్నారు? వాళ్ళంతా సామాజిక వర్గానికి ఇచ్చేశారని చెప్పారు. నేను ముస్లిం సామాజిక వర్గం చెందిన వాడిని. ఆ సామాజిక వర్గం కాదు, తెలుగుదేశం అభిమాని కాదు, తెలుగుదేశం కార్యకర్తని కాదు. అయినా మనకి ఉద్యోగం వచ్చింది, మీ అభిమానికి ఉద్యోగం వచ్చింది. ఎందుకంటే బాధ్యత ఏంటి? ఎందుకంటే ఏంటి? జగన్ అభిమాని. జగన్మోహన్ రెడ్డి గారు ఇది మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నాడు. మీ అభిమానేనంట, మొత్తం ఏంటది వాల్ పేపర్, ఫోన్లో కానీ వాచ్లో కానీ ఏట్లో కానీ మామూలు ఎక్కడ చూసినా మీరేనంట. వాళ్ళ కుటుంబం మొత్తం కూడా మీ అభిమానులేనంట. మరి మీరేమో ఆ కోటాలో వీళ్ళు ఫస్ట్ ఏమో పేపర్ లీకేజ్ అన్న, తర్వాత స్పోర్ట్స్ కోట అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉందా? ఎందుకంటే మీ అభిమాని నాకే ఉద్యోగం వచ్చింది అంటే ఇప్పుడు ఆయన మీ అభిమాని అంటే ఆటోమేటిక్గా టీడీపీని కానీ లేకపోతే జనసేన కానీ అసలు ఏమాత్రం, పైగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు అంటే జనసేన పార్టీకి సంబంధించిన బొమ్మిడి నాయకర్, ఆయన నర్సాపురం నియోజకవర్గం సంబంధించిన ఈ టీచర్. సో ఇప్పుడు అతను అడుగుతున్న దానికి సమాధానం ఏంటి? అతను ముస్లిం మైనారిటీకి సంబంధించిన వ్యక్తి, రైట్? అతను సామాజిక వర్గం అది కాదు, అతను టీడీపీనే కాదు, మీ పార్టీయే. అసలు రాజకీయాలు ఏంటండి? ఉద్యోగాలకి రాజకీయ పార్టీలు ఏంటి? దీనిపైన రాజకీయాలు ఏంటి? మీరు డిఎస్సి నిర్వహించలేకపోవడం మీ చేతగానితనమో, మీ నిర్లక్ష్య ధోరణం, మీ పరిపాలన వైఫల్యమో. మీరు నిర్వహించి ఉంటే ఈ అవకాశం కూటమి ప్రభుత్వానికి వచ్చేది కాదుగా. ఒకవేళ వచ్చిన ఒక 5,000 6,000 పోస్టులు ఉండేవి, 16,000 వచ్చాయి కాదుగా. మీరు అప్పుడు చేసిన ఈ వైఫల్యాలకి ఇదిగో
ఇప్పుడు రిక్రూట్మెంట్లు చివరికి మరలా దానిపైన మీరు బురద చల్లే ప్రయత్నం, చివరికి వాళ్ళ చేత టీచర్ల చేత కూడా మామూలుగా కాదు. రాసి పెట్టుకోండి, టీచర్లతో పెట్టుకుంటే భవిష్యత్తు ఏముండదు, మొత్తం అంధకారమే. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో టీచర్లు పిల్లలకి పాఠాలు చెప్పాలి కానీ ఎలక్షన్ వర్క్స్ ఏంటి వాళ్ళకి పోలింగ్ ఆఫీసర్స్ అని పీఓలు ఉంటారనమాట. పోలింగ్ ఆఫీసర్స్గా వాళ్ళు ఏంటి అని చెప్పేసి అని అప్పట్లో అంటే కోర్టు చీవాట్లు పెట్టి వాళ్ళని చేపించింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వీటికి సమాధానం చెప్పండి, ఇంకా ఏం మాట్లాడతారో విందాం. మీ అభిమానికి ఉద్యోగం వచ్చింది, ఎంతో కష్టపడ్డాను, నేను ఎంతో కష్టపడ్డాను, నిద్ర లేని రాత్రులు గడిపాను, తిండి మానేసి చదివాను. ఇది కరెక్ట్. ఇతను మానేసేయడో లేదో నాకు తెలియదు కానీ ఒక డిఎస్సి ఉద్యోగం కొట్టచ్చు కొట్టకపోవచ్చు, కానీ ఆ కష్టం ఏంటి అంటే ఉదాహరణ కొంతమందికి నేరో మార్జిన్లో పోవచ్చు, ఇంకొంతమంది కష్టపడి తీరా ఎగ్జామ్స్కి 1 వీక్ ఉందనంగా ఆరోగ్యం క్షీణించి పేషెంట్లు అయిపోయి కొంతమంది ఎగ్జామ్లు కూడా అటెండ్ అవ్వాలని పరిస్థితులు కూడా నాకు తెలుసు ప్రాక్టికల్గా. ఒక డిఎస్సి అభ్యర్థి ఎంత కష్టపడతాడో నేను కళ్ళారా చూశాను. మీరు చూడండి, పాపం నిజంగా వాళ్ళని అవమానిస్తాం అంటే ఎంతటి దౌర్భాగ్యం అంటే మహాపాపం అది. వాళ్ళ కష్టాలు ఎన్ని కష్టాలో తెలుసు, కొన్ని ఏళ్ల తరబడి కష్టాలు. ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, అక్కడ ఏళ్ల తరబడి కోచింగులు తీసుకోవాలి. ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారో తెలియదు, ఎందుకంటే ప్రభుత్వం పైన నమ్మకాలు ఉన్నాయి. మీలాంటి వాళ్ళని నమ్ముకుంటే శాంతం గోదాట్లో దూగినట్టే ఉంటుంది. ఎట్లా, మీరు మెగా డిఎస్సి అని చెప్పేసి 2019 ఎన్నికలకు ముందు అన్నప్పుడు ఇంకేముంది జగనన్న వచ్చేస్తాడు మెగా డిఎస్సి వేస్తాడని పాప అందరూ గంపగుర్తుగా మీ వైపు వస్తే మీరేమో మొండి చేయి చూపించి ఇప్పుడు నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు సాధిస్తేనేమో కాదని అంటున్నారంటే ఇంతకంటే మహాపాపం ఏదైనా ఉంటుందా? అయితే ఈ విషయానికి వస్తే ఈ కోచింగ్ సెంటర్లలో వాళ్ళు వెళ్ళి అక్కడ ఫీజు కట్టి ఆ ఫీజు కట్టడానికి అప్పుడు దాకా వాళ్ళు చేసిన ప్రైవేట్ ఉద్యోగంలోనూ సంపాదించుకొని సేవ్ చేసుకున్నాయో లేకపోతే బయట అప్పులు తీసుకొచ్చి కట్టినయో ఆ తదుపరి అక్కడి నుంచి ఉంటుంది అసలు కథ. కోచింగ్ ఫీజు కడతాం కాదు, అక్కడి నుంచి వాళ్ళ మెయింటెనెన్స్, అక్కడ రూమ్ రెంటు, ఇప్పుడు వచ్చే నెలసరి ఆదాయం ఉండదు. ఇంట్లో పరిస్థితి చూస్తే నిరుపేద కుటుంబాలు, ఎక్కడో కొంతమంది కొంత సర్దుబాటు చేసుకోగల కెపాసిటీ ఉంది, కానీ మోస్ట్ 90% అక్కడ కోచింగులు తీసుకునే విద్యార్థుల్లో, డిఎస్సి అభ్యర్థుల్లో గట్టిగా పేదరికంలో ఉన్నవాళ్ళు. ఏ సామాజిక వర్గమైనా కావచ్చు, నేను సామాజిక వర్గాల గురించి కూడా మాట్లాడలేదు, ఇక్కడ ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడుతున్నాను. నెలకి తక్కువ వేసుకున్న 5,000 రెంటు, ఇంకో 3,000 భోజనానికి 8,000. ఎన్ని సంవత్సరాలు కోచింగ్ తీసుకోవాలో తెలియదు. ఒక పక్కన ఇంట్లో షంటింగ్ ఉంటుంది, ఇంకెప్పుడమ్మా వాళ్ళకి తెలియదు పాపం, నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో ఏంటో తెలియదు, అవన్నీ చెప్పిన అర్థం కావు. మా అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, మా అమ్మాయికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అన్న ఆలోచనలోనే ఉంటారు. ఒక ప్రక్కన వాళ్ళకి నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో తెలియదు, అదొక టెన్షను. ఎప్పటికప్పుడు మనం తరోగా ప్రిపేర్డ్గా ఉండాలి, ఎప్పుడు పడినా మనం కొట్టేయాలనే తరహాలో ఉండాలి. దానికి ఎంత దీక్షతో పట్టుదలతో ప్రిపేర్ అవుతారో తెలుసా, ఆ కష్టాలు తెలుసా? ఈ డిఎస్సిని అవమానకరంగా మాట్లాడి ఏ ఒక్కరికైనా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఆ సిలబస్ మొత్తం క్లియర్ చేసుకొని తరోగా ఉండి సరిగ్గా తినరు, సరిగ్గా పడుకోరు, ఇంట్లో వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడాలి, లేకపోతే ఏదైనా డబ్బులు అవసరం అని చెప్పేసి అడగాలంటే భయం, ఓ ప్రక్కన అప్పు తీసుకొచ్చి కోచింగ్ ఫీజు కట్టిన దానికి వడ్డీ కట్టాలి, మళ్ళీ అదొక బాధ. ఇన్ని నరకాలు ఉంటాయి వాళ్ళకి. ఒకవేళ నోటిఫికేషన్ పడిన తర్వాత ఆ జిల్లాలో ఆ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉంటాయో తెలియదు, మళ్ళీ ఆ సామాజిక వర్గానికి ఎన్ని ఉంటాయో తెలియదు. ఇలా ఇన్ని పారామీటర్స్ వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటే చివరికి పాపం ఆ అన్ని అడ్డంకుల్ని అధిగమించి ఉద్యోగం సాధించిన వాళ్ళని ఇంత దారుణంగా అవమానిస్తారా? ఇంకా చూద్దాం. నా ఉద్యోగం మీద, నేను కష్టం మీద, నా కష్టం విలువ లేకుండా చేసిన ఆ జగన్ గారిని ఈ రోజు నేను సభాముఖంగా అంబేద్కర్ గారు సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నేను అభిమాని కాదు, ఈ రోజు నుంచి నేను అభిమాని కాదు, నాకు ఉద్యోగం ఇచ్చిన సిబిఐ నాకు దేవుడు ఈ రోజు రండి. అది పరిస్థితి. కాబట్టి ఇక్కడ సరే అభిమాని అవన్నీ ప్రక్కన పెడతాం, కానీ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే వాళ్ళ మనోభావాలు, వాళ్ళ కష్టార్జితాన్ని అంత ఇదిగా కష్టపడి సబ్జెక్ట్ ఇంప్రూవైజ్ చేసుకొని
డెవలప్ అయ్యి మొత్తం ఎలా ఉంటుందో తెలుసా? ఈ సబ్జెక్ట్ అంతా కూడా మిక్సీ పట్టేసి బ్రెయిన్లో పెట్టేసుకుంటారు వాళ్ళు. ఏ క్వశ్చన్ అడిగిన టక్కున ఆన్సర్ చెప్పగలిగేలాగా, తడుముకోకుండా, వెతుక్కోకుండా. అలాంటి వాళ్ళని అంత దారుణంగా అవమానించేలాగా ఎగ్జామ్ పైన వాళ్ళకి వచ్చారు వీళ్ళకి వచ్చారు అంటారు. మీరేం బ్రహ్మాండంగా చేశారా? ఆ ఏపీపీఎస్సీలో మూల్యాంకనం ఎక్కడ చేశారు? హాయ్లాండ్లో చేశారా? 3 సార్లు చేస్తారా మూల్యాంకనం? ఇదేనా? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ గ్రూప్ 1 పరీక్షల్ని అంత దారుణంగా చేసి మళ్ళీ వీళ్ళు వచ్చి ఈ డిఎస్సికి సంబంధించి వీటన్నిటి కారకులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. డిఎస్సి నిర్వహించాల్సిన చోట నిర్వహించాలా? ఆ తప్పు ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిదే. ఏపీపీఎస్సీ ఎగ్జాము దాని మూల్యాంకనం ఎట చేశారు? దీనికి ఆ పాపం ఎవరిది? మీది కాదా? మళ్ళీ అటు వచ్చి పాపం ఏళ్ల మీద పడుతున్నారా? కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మీరు అర్థం చేసుకోండి. టీచర్లతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, ప్రజలు కూడా బాగా క్లారిటీతో ఉన్నారు. ఆ టీచర్లు వాళ్ళ వాల్యూ ఏంటి అనేది రేపు చూపిస్తారు. ఎలక్షన్స్లో కూడా రేపు గట్టిగా చూపిస్తారు. మీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ని కూడా మీరు దూరం చేసుకున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? డిఎస్సి సాధించిన టీచర్ల పైన మరి వైసీపీ కక్ష కట్టిందా? ఏమనుకుంటారనే అభిప్రాయం అయితే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.